హలో ఫుడీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ ప్రవళిక. ఈరోజు పచ్చిమిర్చి తొక్కు ఎలా చేసుకుంటారో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, నువ్వులు, కొత్తిమీర, చింతపండు, ధనియా పౌడర్, వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో ముందుగా తీసుకున్న పల్లీల్ని కూడా వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా తీసుకున్న కరివేపాకుని వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి దాంట్లోకి ఒక చిటికెడు పసుపుని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కాస్త నువ్వుల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు వేడవుతున్నప్పుడల్లా చిటపటలాడతాయి కనుక ఇలా ఒక మూతను ఉంచి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. తరువాత ఒక 2 నిమిషాల తరువాత మూతను తీసి చూస్తే నువ్వులు, పచ్చిమిర్చి అనేవి చాలా బాగా వేగిపోతాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 2-3 చెంచాల ఆయిల్ని వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి కాస్త ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. దాంట్లో కాస్త కరివేపాకు, ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఫ్రై చేసుకొని ఈ తాలింపుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, నువ్వుల మిశ్రమాన్ని కూడా పల్లీల్లో వేసి దాంట్లో రుచికి సరిపడా సాల్ట్, ముందుగా తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు, ధనియా పౌడర్, దీంట్లోకి ఇప్పుడు మేము ఒక 2 స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాము. షుగర్ ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయవచ్చు, కంప్లీట్లీ ఆప్షనల్. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒక్కసారి గ్రైండ్ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని మూతను తీసి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని దానిలో గింజలు లేకుండా వేసుకోవాలి. అలాగే చింతపండు నానడానికి పోసుకున్న వాటర్ని కూడా దీంట్లో కాస్త యాడ్ చేసి ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో దీని కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ సరిపడా వాటర్ని పోస్తూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మన తొక్కు అనేది పర్ఫెక్ట్గా గ్రైండ్ అయినట్టే. ఇప్పుడు దీన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తింటే ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే మన పచ్చిమిర్చి తొక్కు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.